నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాజమౌళి, హనుమంతుల వారి వివాదంపై ప్రజలు, రాజకీయ నాయకులు చూపుతున్న స్పందనను తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ నిరూపించిన అంశాన్ని పోలుస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణంపై మరోసారి దృష్టి సారించేలా చేశాయి. ఒకప్పుడు రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన శివాజీ బిగ్ బాస్ షో ద్వారా తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడడం, ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హనుమంతుల వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇంతమంది గుండెలు బాదుకోవడం, కేసులు పెట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, దీనిని ఎస్ఐటీ ఆధారాలతో సహా నిరూపించిందని, ఒక్కరు కూడా మాట్లాడడం లేదని, కేసులు పెట్టడం లేదని శివాజీ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ మాత్రమే వీళ్లకు సాఫ్ట్ టార్గెట్ అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. ఈ వ్యాఖ్యలు సామాజిక అంశాలపై ఆయనకున్న నిశ్చిత పరిశీలనను, ధైర్యంగా మాట్లాడే స్వభావాన్ని మరోసారి బయటపెట్టాయి. నటుడు శివాజీ కెరియర్ ఆరంభంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఆయన దృష్టి పూర్తిగా రాజకీయాలపై మళ్లింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. కేంద్ర ప్రభుత్వంపై, నాటి రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశాడు. ఆయన అనేక మీడియా సమావేశాల్లో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తన గళాన్ని వినిపించాడు. రాజకీయం నుంచి కొంత విరామం తీసుకున్న శివాజీ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో పాల్గొని దాని ద్వారా మళ్లీ ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ షో నుంచి బయటకొచ్చాక ఆయన తిరిగి కొన్ని సినిమా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. బిగ్ బాస్ తర్వాత శివాజీ సినిమాలపై దృష్టి పెట్టినా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి పూర్తిగా తగ్గలేదని స్పష్టం చేస్తున్నాయి. సామాజిక అంశాలపై, పాలిటిక్స్ పై ఆయనకున్న అవగాహన, మాట్లాడే ధైర్యం అలాగే ఉన్నాయని ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీని సాఫ్ట్ టార్గెట్ గా చేయడాన్ని ప్రశ్నించడం ద్వారా ఆయన కేవలం సినీ నటుడిగానే కాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలపై స్పందించే బాధ్యతాయుతమైన పౌరుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో శివాజీ కేవలం సినిమాలకే పరిమితమవుతాడా లేక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తిరిగి అడుగు పెడతాడా అనేది కేవలం కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్ గా మారాయి.